సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో మార్కిస్టు మహోపాధ్యాయ లెనిన్ జయంతి సిపిఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మార్కిజం లెనిజం మావో ఆలోచన విధానం తమ విధానంగా విప్లవ శక్తులు ప్రకటించిన రోజుగా నాయకులు తెలియజేశారు. వ్యవసాయ విప్లవం ఇరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవానికి సైరన్ ఊదిన రోజుగా అభివర్ణించారు. ఉద్యోగాలు కావాలని పోరాటం చేసినటువంటి మహానాయకుడు. అనేక మంది పెట్టుబడిదారులు కార్మికుల సంపదనంతా దోచుకొని కార్మికులను పిప్పి చేసి వాళ్ళ శ్రమదోపిడి చేస్తూ ఉంటే కార్మికులందరినీ చైతన్యవంతం చేసి తిరుగుబాటు చేసి విప్లవం సాధించినటువంటి మహానాయకుడు. ఆయన జయంతిని ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ దేశంలో సెకండ్ ప్రపంచ యుద్ధంలో జరుగుతున్నటువంటి సమయంలో కూడా యుద్ధం వద్దు, శాంతి కావాలి, ప్రజలందరూ యుద్ధాల వల్ల నష్టపోతుంది, ప్రజలకు బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి అని చెప్పినటువంటి మహా గొప్ప నాయకుడు. అలాంటి కార్మిక వర్గ దృక్పథంతో కార్మిక వర్గ రాజ్యం రావాలని చెప్పేసి కార్మిక రాజ్యం కోసం కలలు కానీ అమరులైనటువంటి కామ్రేడ్ లెనిన్. ఆయన మరణం చాలా విషాదకరణము. ఆయన లెనిన్ చూపినటువంటి ఏదైతే ఈ దేశ విప్లవం కోసం ఇవాళ పెట్టుబడిదారి విధానం కార్మికులందరినీ శ్రమను దోచుకుంటా ఉన్నది. కార్మికులందరూ ఐక్యం కావాలా, విప్లవం రావాలా, విప్లవంతో సోషలిస్టు విప్లవం సారథిగా సోషలిస్టు విప్లవం రావాలని చెప్పేసి కోరుకున్న నాయకుడు. సోషలిస్టు విప్లవం అంటే అందరికి ఉండడానికి ఇల్లు, కట్టడానికి బట్ట, తినడానికి తిండి, చదువు, ఉద్యోగము. ఇవాళ